రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను ఇదిగో ఇవి వేస్తున్నాను. ఆలు మసాలా ఆలు చేశాను. అది ఇప్పుడు చక్కగా మీకు ఇది వస్తుందన్నమాట. వర్షం వస్తుంది ఇక్కడ మాకు. చాలా ఆలు బోండాలు చేస్తాం కదా, శనగపిండితో చేస్తారు. నేనేమో దోశ పిండితో పూర్ణం పెట్టి చేస్తున్నా. పూర్ణం పిండిలాగా అదనమాట. చూడండి, చాలా బాగుంటాయి. ఇలా చేసుకోండి, సరేనా? దోశలో కూడా ఇదే వేసుకోవచ్చు. మనకి దోశ వేసుకుని దాని మీద ఇది పెట్టుకుంటే పూర్ణం చాలా బాగుంటుంది. ఆలు మసాలా చేసి అది పెట్టేసుకోవాలి కదా. చూడండి, ఇవి బాగా లూజ్ అయిపోయింది పిండి, అందుకని ఇవన్నీ పడుతున్నాయి. తోకలు ఎక్కువ చేశాక వచ్చాక తీసేటప్పుడు చూపిస్తా. ఇంకోటి ఏంటంటే, మన వీళ్ళు పిల్లలు ఎట్లా చేస్తున్నారంటే, 20 ఏళ్ళు కష్టపడి తల్లిదండ్రులు పెంచి పెద్దవాళ్ళని చేసి చదువు చెప్పిస్తున్నాము మనం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి పాడైపోవటం, తర్వాత ప్రేమించటం, ఆ ప్రేమ అది లాస్ అయిపోవటం. వాళ్ళు ఆ ప్రేమలో వాడిని సరిగా చూసుకోకుండా ప్రేమించటం. వాడెవడో తెలియదు 20 రోజుల్లో మార్చేస్తాడు ఆ ఎదవ. ఆ పిల్లల్ని మార్చేసేసి శుభ్రంగా తినేస్తాడు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెళ్లి చేయాలంటే వాళ్ళకి కుదిరేలాగా లేదు. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. మాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు అన్నమాట ఆమెకి. ఆమె ఏమో కష్టపడి సంపాదిస్తుంది. ఈ పిల్లలేమో, ఒక చిన్న పాప ఏమో చదువుతుంది, పెద్దమ్మాయి ఏమో పెళ్ళయిందండి. ఒక బాబు కూడాను. ఆ పాపకి అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది వాళ్ళ అమ్మని. ఒక్క పని చేయరండి ఆ పిల్లలు ఇద్దరు. అమ్మని సుఖపెట్టరు. అమ్మ వెళ్ళి వచ్చి డ్యూటీకి వెళ్ళి ఆమె వచ్చిన తర్వాత ఆమె చేసుకుని పెట్టడమే తప్ప ఈ పిల్లలకి వాళ్ళు మాత్రం కనీసం ఇంత ఛాయ్ పెట్టి ఆ అమ్మాయికి పోయిరు. ఆ తల్లికి ఎంత చిత్రహింస పెట్టేస్తున్నారు. ఆ తల్లిని ఎంత బాధ పెట్టేస్తున్నారో అసలు. ఆ పిల్లలు అట్లా ఎందుకు అవుతున్నారో ఏం అర్థం కావట్లేదు. ఆ పెద్ద పిల్ల కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంది. తల్లి అదని ఇదని ఏం అడక్కోకుండా నేను చచ్చిపోతా ఈ పెళ్లి చేయకపోతానంటే అందరినీ పిలిచి వాళ్ళందరినీ పిలిచి చక్కగా పెళ్లి చేసింది. కట్నాలు కానుకలు అన్నీ పెట్టింది. ఆ దుర్మార్గుడు వాడు వదిలేసిపోయిండు. ఈ పిల్ల ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు. కానీ ఒక్క పని చేయదండి ఆ పిల్ల. తల్లిని సుఖ పెడతాం అని తెలియదు ఏంటండి. ఆడపిల్లలు కదా, ఇల్లు ఎట్లా దిద్దుకోవాలండి, ఎంత నీట్గా పెట్టుకోవాలా, ఎంత దిద్దుకోవాలా. తల్లి వచ్చే వరకు వంట చేసి అది చేసి ఇది చేసి తల్లిని ఎంత సుఖ పెట్టాలండి. అమ్మాయి సంపాదిస్తుంది కదా, వాళ్ళిద్దరు ఎవరు సంపాదించట్లేదు. చిన్న పాప ఏమో చదువుతుంది. ఇంకా ఆమె ఎట్లా వెళ్ళద్ది కానీ చేస్తుంది. కానీ ఆ పిల్లలు ఇద్దరు కూడా చేసుకోవాలా, టైం ఉంటుంది కదా. ఇప్పుడు కాలేజీకి వెళ్ళి వచ్చేవరకే లేట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. లేట్ అవుతుందేమో కానీ ఆ పిల్లకి పెద్ద పిల్ల చేయాలి కదా. ఆ బాబుని చక్కగా ఆడిపించుకుంటా వాడు నిద్రపోయినప్పుడు ఎంత పని చేసుకోవచ్చండి లేచి, చెప్పండి. అయినా తల్లి వచ్చాకైనా చేతికిచ్చైనా గబగబా తల్లికి ఒక టీ పెట్టిద్దాము, అది పెట్టిద్దాం, అమ్మ కష్టపడి వచ్చింది కదా అన్న ఆలోచన కూడా ఉండదండి ఆ పిల్లకి. ఏం పిల్లలో ఏమో ఈ పిల్లలు ఇట్లా తయారయ్యారు. దుర్మార్గాల చేతిలో పడిపోయి నలిగిపోతున్నారండి, పువ్వులు నలిగిపోయినట్టు. ఆ పిల్లల జీవితాలు ఏమైపోతాయో అర్థం కావట్లేదు. ఎంతగానో ఎన్ని చెప్పినా కూడా వినరు. మూర్ఖత్వంలో ఉన్నారు ఆ పిల్లలు, మత్తులో ఉంటున్నారు. అసలు 24 గంటలు తల్లి ధ్యాస లేదండి. 24 గంటల ప్రేమించిన ధ్యాసే. వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదండి. 20 ఏళ్ళు ఎంత భారంగా అలాగ చదువులు చెప్పించి ఇవి చెప్పించి మనం ఎంత అలసిపోయి ఉంటాం. ఎంత పని చేస్తున్నాము మనం, వాళ్ళని తీర్చిదిద్దుతున్నాము. లాస్ట్కి ఒకడు వచ్చేసి 20 రోజుల్లో మార్చేస్తున్నాడు. వాడు ఎప్పుడు నాశనం అయిపోతాడో కానీ నాకు అర్థం కావట్లేదండి. అసలు ఈ పిల్లల్ని తలుసుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఇది చెప్పకూడదు అనుకున్నాను. వాళ్ళతో అడిగా, నేను చెప్తాను ఖచ్చితంగా, వీడియో పెట్టినప్పుడు చెప్తానని చెప్పమని చెప్పారు వాళ్ళు కూడా. నేను చెప్తానండి, మీరేమన్నా అనుకోండి అని చెప్పేశా. అదండి, ఇట్లా పిల్లల్ని మార్చేస్తున్నారండి ఆ యాదవలు. ఈ పిల్లలు ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఎందుకమ్మా అట్లా చేస్తున్నారు మీరు? ఎందుకు తల్లి చెప్పు.
ఎంత బాధ పెట్టుకుంటున్నాము పెద్దవాళ్ళం, మేము ఏమైపోతామని అనుకుంటున్నారో మీరు, నాకు అర్థం కావట్లేదు. ఆ ప్రేమించటాలు ఎందుకమ్మా చెప్పండి? మేము పెళ్ళిళ్ళు చేయమా మీకు? కష్టపడి చక్కగా చదివిస్తున్నాం కదా, చదివించి విద్యాబుద్ధులు నేర్పించి మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటున్నాం కదా. మేము అంత బాధపడుకుంటా మేము కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉంటే మీరు వెళ్ళిపోయాయి ఆ దుర్మార్గుల చేతిలో నలిగిపోతున్నారు. మేము ఎట్లా తల్లి, ఎట్లా బతకాలో అర్థం కావట్లేదు. ఎందుకమ్మా అట్లా చేస్తున్నారు? అమ్మని కన్నా తల్లిని మంచిగా చూసుకోండి. మంచిగా చూసుకుంటే దేవుడు మీకు తప్పకోకుండా ఇది చేస్తాడనమాట. తల్లిదండ్రుల మాట వినాల. తల్లిని పోనీ తిట్టొద్దు, కొట్టొద్దు. తల్లిని మంచిగా చూసుకున్నారనుకో ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు పాడైపోయారేమో కానీ తర్వాత అయినా సరే మంచి భవిష్యత్తు ఉంటుంది. మమ్మీని జాగ్రత్తగా చూసుకోండి, మీరు అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. మీకున్నది తండ్రి లేడు కాబట్టి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడండి అమ్మ. అమ్మని మంచిగా చూసుకోండి తల్లి. అమ్మని మంచిగా చూసుకుంటే మీకు అన్ని శుభాలే కలుగుతాయి. అది లేకపోతే మాత్రం మీరు జీవితంలో బాగుపడే ఇది ఉండదమ్మా. అమ్మని మంచిగా చూసుకున్నారనుకో ఖచ్చితంగా అమ్మతో ఉండాలి, అమ్మతోనే మాట్లాడుకోవాలి. అట్లా కష్టమైన సుఖమైన అమ్మతో మాట్లాడుకుంటూ, అమ్మకి మంచిగా హెల్ప్ చేసుకుంటూ, అమ్మకి చక్కగా అన్నీ చేస్తూ, అమ్మ రాగానే కాస్త టీ అది ఇచ్చి కూర్చోబెట్టి ఏమన్నా పెట్టి తినిపించి ఉంచాలమ్మా. అమ్మ కష్టపడుతుంది కదా నాన్న. మీరు అట్లా ఉండొద్దు నాన్న. ఇంట్లో పని మొత్తం చేసుకోవాలి మీరు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు అంటే ఎంత అన్యాయంగా, ఎంత మంచిగా చూసుకోవాలి తల్లి అమ్మని చెప్పండి. ఎంత మంచిగా పనులు చేసుకోవాలి మీరు, ఎంత బాగుండాలా చెప్పు. ఎందుకమ్మా ఇట్లా తయారవుతున్నారు మీరు? నేను ఈ దోశ పిండిలో ఈ పూర్ణం పెట్టి చేశానండి. ఆలు మసాలా చేసుకున్నాం పొద్దున మేము. అదన్నమాట, ఆలు ఫ్రై చేసా. సరే దోశల్లో వేసుకుని తింటున్నాం కదా, ఈ పూర్ణం పెడితే ఎలా ఉంటుందా అని చెప్పేసి పెట్టాను. ఈ ఆయిల్ అయితే పడతలేదండి పూర్ణానికి, బాగానే ఉన్నాయి. కానీ అమ్మని మంచిగా చూసుకోండి నాన్న. అమ్మని మంచిగా చూసుకోండి. తెల్లారు లేసి అమ్మకి దండం పెట్టండి అమ్మ లేకపోతే జీవితమే ఉండదు నాన్న. ఏమో అనుకుంటున్నారు మీరు. తండ్రి లేకపోయినా పర్వాలేదు కానీ అమ్మ లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు నాన్న. మీరు చెప్తున్నాను, ఆడపిల్లలు మరీ ఇబ్బంది పడతారు. ఎందుకంటే తల్లి ఉంటే అన్నీ సక్రమంగా అవుతాయి. ఏ పని అయినా సరే సక్రమంగా అయింది మీరు చేసే పని. లేకపోతే మాత్రం చాలా కష్టాలు పడతారు. నేను చెప్తున్నాను, మీరు నా మాట విని అమ్మ చెప్పినట్టు విని అమ్మకు తోడుగా ఉండి, అమ్మకి ఏ పని చెప్పొద్దు. అమ్మ అలసిపోయి వస్తుంది కాబట్టి మీరే చేసుకోండి తల్లి. అన్ని పనులు మీరు చేసి అమ్మకు పెట్టండి. చూసారా పూర్ణాలు చాలా బాగా వచ్చినాయండి. పూర్ణాలు అంటే స్వీట్ పూర్ణాలు అనుకున్నారు. ఆలు పెట్టి పూర్ణంలాగా చూడండి. పూర్ణాలు ఇలా వచ్చినాయి. పూర్ణాలు అంటే ఆలు మసాలా పూర్ణాలు, సరేనా? ఆలు మసాలాతో మన దోశ పిండితో వేసానన్నమాట ఇట్లాగా. సరే, ఆ తల్లిని చాలా కష్టపెడుతున్నారండి ఈ పిల్లలు. కాస్త కామెంట్ రూపంలో చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఆ గాడిదలకి బుద్ధి చెప్తే బాగుంటుందండి. ఎందుకంటే వయసు వచ్చిన పిల్లలు, పెళ్ళైన పిల్ల ఉంది, ఈ పిల్ల కూడా సెకండ్ ఇయర్ ఏమో చదువుతుంది, చిన్నపిల్ల కూడా. అంత ఇదిగా ఉన్న పిల్లలు కాస్త జ్ఞానోదయం కావాలి కదండి వాళ్ళకి. అసలు ఏమన్నా ఉందా? తల్లిని అంత కష్టపెడతాం ఏంటండి? అసలు పిల్లలు ఎట్లా ఉంటున్నారండి ఈ రోజులలో? అసలు ఎంత బాధ పెట్టేస్తున్నారు. కొంతమంది పిల్లల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులకి అంత వినయంగా ఉంటారు వాళ్ళు. కొంతమంది పిల్లలు చూస్తే రాక్షసులు. ఇంట్లో ఎవరిని గెలవనివ్వరు. వాళ్ళే అసలు ఎప్పుడైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుందండి. అంటే బాగా ఎగబడాల, తిట్టాల, నలుగురిలో వాళ్ళ ఇజ్జత్ దియ్యాల అని చెప్పేసి చూస్తున్నారు తప్ప వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారన్న మాట కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఏదన్నంటే గట్టిగా అరుస్తారనమాట ఆ పిల్లలు తల్లిని కొడతారు, తిడతారు. అసలు మనుషులే కాదు అన్నట్టుగా ఉంటుంది ఆ పిల్లల్ని చూస్తే. నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి ఆ పిల్లల్ని చూస్తే. వాళ్ళు అట్లా చెప్తా ఉంటే, అసలు తల్లి అట్లా చెప్తా ఉంటే ఎంత బాధపడుతున్నానో నేను. ఇవన్నీ చెప్పడానికి ఎట్లా చెప్పాలో ఏమి అర్థం కావట్లేదండి. నాకైతే పిచ్చెక్కుతూ ఉంది వీళ్ళ మాటలు వింటూ ఉంటే.
నిజంగా పిల్లలకు బుద్ధి చెప్పండి. మీరు ఆడవాళ్ళు మగవాళ్ళు మీరు ఎంత పెద్దవాళ్ళు చూస్తున్నారో నా వీడియోలు నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్పండి అమ్మా. ఆ పిల్లలన్నా దారికి వస్తారేమో చూద్దాము. నేనైతే చెప్పదైతే చెప్పాను. ఎంతగానో చెప్తాము, వీడియోలో మాత్రం చెప్తాను అంటే వద్దన్నారు. మళ్ళీ వాళ్ళే పిలిచి మళ్ళీ చెప్పమని చెప్పారన్నమాట. అందుకని నేను చెప్పవలసి వచ్చింది ఇవన్నీ మాటలు. దయచేసి తప్పుగా అనుకోవద్దు. పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నోసార్లు చెప్తా ఉన్నాను నేను వీడియో చేసినప్పుడల్లా ఏదో ఒక రకంగా ఈ పిల్లల మాటలే వస్తున్నాయి. నేను చెప్తున్నాను, తల్లిదండ్రులని బాగా చూసుకుంటేనే మీకు జీవితం ఉంటుంది, లేకపోతే మాత్రం జీవితం ఉండదు. తల్లిని ఒక్క మాట అనకూడదు, మీరు ఒక్క మాట అనకూడదు. అన్ని చెడ్డ మాటలు మాట్లాడతారంట, మీరు అన్ని బూతులు మాట్లాడతారంట. మీరు అట్లా మాట్లాడకూడదు తల్లి. ఎందుకు మాట్లాడతారు? మీరు చదువుకున్న వాళ్ళు. మేము మాట్లాడవచ్చు, ఎందుకంటే మేము చదువుకోలేదు. ఏదైనా వలగర భాష మాట్లాడవచ్చు మేము, కానీ మీరు మాట్లాడకూడదు కదమ్మా. మీరు చదువుకున్న పిల్లలు ఎట్లా ఉండాలమ్మా చెప్పు? 10 మందిలో మీ పరువే పోద్ది తల్లి, మా పరువు ఏం పోదు. ఇట్లా అనుకుంటారు వాళ్ళు. ఎవరన్నా ప్రేమించినట్టుంది, అందుకని ఈమె తల్లిని బెదిరిస్తుంది, తల్లిని కొడుతున్నారు అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు. మాకు తెలిసిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే మమ్మల్ని శత్రువులను చేస్తారో మీరు, అప్పుడే మీ జీవితాలు ఖరాబ్ అయిపోయినట్టే లెక్క. అది మీరు ఖచ్చితంగా వినండి, మాట వినండి. ఖచ్చితంగా మమ్మీని సుఖపెట్టండి, బాధ పెట్టమాకండి. ఆమె ఎన్ని రోజులు బతికిద్ది? మీతో పాటు ఉండిపోద్దా జీవితాంతం? ఉండదు కదా, ఎప్పుడోసారి చచ్చిపోద్ది. మీరు తల్లిని మంచిగా చూసుకోకపోతే ఇంకా క్షీణించి చచ్చిపోద్ది తను. అసలు మీకేమన్నా అనిపిస్తుందా? తల్లి పోతే దొరకదు అని అనిపిస్తుందా? తోడబొట్టినోళ్ళు పోయినా దొరకరు, తల్లిదండ్రులు పోయినా దొరకరు. మీకు ఏమనుకుంటున్నారు? ఇది గుర్తుపెట్టుకోండి. మొగుడు పోతే మొగుడు దొరుకుతాడు అర్జెంటుగా. ప్రేమికుడికి పోయిండు అనుకో, ప్రేమించినోడు పోయిండు అనుకో అటకన, ఇంకొకటి దొరుకుతాడు, ఇంకొకరిని ప్రేమించేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు జీవితం అంటే ఏంటో అనుకుంటున్నారు. చాలా చిన్న జీవితం. ఈ జీవితాన్ని పూలబాటలో అమ్మాళ్ళు చెప్పినట్టు విని, మీరు పెద్దలు చెప్పినట్టు విని పూలబాట వేస్తారు వాళ్ళు మీ భవిష్యత్తుకి. మీరు ముళ్ళ బాటలో నడుస్తున్నారు. నడవద్దు తల్లి, మీకు దండం పెడతాను. మీరు ఖచ్చితంగా వినండి, నా వీడియో చూడండి, అందరూ బుద్ధి చెప్పండి. మీకు నమస్కారం పెడుతున్నాను నేను, సరేనా? ఎదుగో నా పూర్ణాలు ఇలా వచ్చినాయి. ఆలు మసాలా పూర్ణం దోసపిండితో ఖచ్చితంగా చేసుకోండి, తినండి. చాలా బాగుంటాయి, చాలా మెత్తగా దూదుల్లాగా ఉన్నాయి చూడండి. అసలు చాలా బాగుంటాయి అన్నమాట. తిని చూడండి, చూసారా? సూపర్గా ఉంటాయి. ఖచ్చితంగా చేసుకోండి, తినండి. లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో తెలుసు కదా మీకు? బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్. అబ్బా, నాకైతే ఊరిలో వస్తున్నాయి, నేను తింటున్నా. మీ ఇష్టం.